ఎవరక్కడ? చిత్తం ప్రభు. వెంటనే వెళ్ళి రామయ్య గారి ముగ్గురు కుమారులను తీసుకొని రండి. మిమ్మల్ని రాజుగారు రమ్మంటున్నారు. లోపలికి రమ్మనండి. మీ యొక్క తండ్రి గారి పేరు తెలియదు. ఇతను ఎవరో మీకు తెలుసా? ఇతను మీ యొక్క తండ్రి గారు. ఆ విషయం మీకు ఇది తెలియదా? ఇతను మీ యొక్క తండ్రి గారు. మీకు జన్మనిచ్చారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోవడం తెలియదా మీకు? ఇతను ముసలివాడు కాదు, మీ యొక్క తండ్రి గారు అని ఎంత చెప్పినా కానీ మీరు వినటం లేదు ఎందుకు? అతను మీ యొక్క తండ్రి గారు. అతను మీ యొక్క తండ్రి గారు. అతను మీకు జీవం ఇచ్చాడు కాబట్టి అతను ఇచ్చిన జీవాన్ని ఇక్కడనే వదిలి వెళ్ళండి మీరు. చిత్తం ప్రభు. ఏమిటి? వెంటనే లోపలికి రమ్మనండి. నేను చెప్తాను వినమ్మా. మీ యొక్క అన్నలు మీ యొక్క తండ్రి గారిని ఆస్తి విషయంలో బయటికి గెంటేశారు. మీ యొక్క తండ్రి గారు తలదాచుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. మీరేమంటారు? అలాగేనమ్మా, నీ యొక్క మంచితనానికి మంచిదిని. ఇక మీరు వెళ్ళండి. రే ఏమైందిరా? మన అయ్యా మనకు ఆస్తి వంచడం దగ్గర రాజు దగ్గర పోయాము. చెప్పి గాడ కూర్చున్నాడేంద్రా? అయితే కానీ పొద్దున్నకి దూపేయడానికి మంచిగా ఉండారు. ఎవరు మళ్ళీ కొన్ని మంచిలు రా పొద్దున దూపైతుంది. నీకు మంచిలు ఇవ్వాలి. అమ్మ నాన్న విలువన నీకు మంచిలు ఇవ్వాలి. ఇట్లా అంటారేంద్రా? రాజు అప్పుడు మంచిలు రా దూపైతుంది. అమ్మ నాన్న విలువ తెలియదు నీకే మంచిగా పో పో. ఇట్లా అంటారా? ఇదంతా అసలు మన అయ్యను మనం అసలు పోషించుకుంటలేము. అందుకే వీళ్ళు అంతకి అంటారు. మన అయ్యను తీసుకొచ్చుకొని మనమే సొంతంగా పోషించుకుందాం. మనకు ఆస్తి అవసరం లేదా అని. రాజుగారు ఉన్నారు. చిత్తం ప్రభు. మీకోసం రామయ్య కొడుకులు వచ్చారు. మిమ్మల్ని రాజుగారు రమ్మంటు. ప్రణామం రాజుగారు. మాకు మా తండ్రి అవసరం రాజుగారు. ఎందుకంటే మాకు ఆస్తి కంటే మా తండ్రి ముఖ్యం. మా తండ్రిని మాతో పంపించండి. అప్పుడు మాకు తెలియక మా తండ్రి యొక్క విలువ తెలియక అలా అన్నాం రాజుగారు. ఎవరక్కడ? వెంటనే వెళ్ళి రామయ్యను తన యొక్క కూతురుని తీసుకొని రండి. మిమ్మల్ని రాజుగారు రమ్మన్నారు. సత్యం ప్రభు. వెంటనే లోపలికి రమ్మనండి. ఏమిటి రాజుగారు మళ్ళీ రమ్మన్నారు? మీ యొక్క కుమారులు వచ్చారు, నేను తీసుకెళ్తారంట. మీరు వెళ్తారా? ఓనయ్యా, వారు సాధన ఓనయ్యా. మీ యొక్క తండ్రి గారు భయపడుతున్నారు. మీరేమంటారు? మంచిగా పోషించుకుంటాం మా తండ్రిని. ఏమిటి? మీ యొక్క తండ్రి గారు మీకు తెలియదు కానీ అప్పుడేమో మీ ఆస్తి కొరకు మీ తండ్రి గారిని పోషించుకుంటానని వచ్చారు. అప్పుడేమో తీసుకెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? మీ యొక్క తండ్రి గారిని మీ యొక్క అప్పు చెప్తాను. కానీ మీ యొక్క తండ్రి గారికి ఏమైనా జరిగినా కానీ మీ యొక్క తల నరికి వారి యొక్క పాలన దగ్గర పెట్టదాను నేను. అలాగే రాజుగారు, మా తండ్రిని పోషించుకుంటాం. అలాగే వెళ్ళండి. అలాగే రాజుగారు.